గల్ఫ్ బాధితుల జీవితాలు నరకప్రాయమవుతున్నాయి. 4 రాళ్లు వెనకేసుకుందాము అని ఫ్లైట్ ఎక్కే కుటుంబ పెద్ద విగత జీవుడై వెనక్కొస్తున్నాడు. అనుకున్నదొకటి అవుతున్నదొకటి అన్నట్లుగా పరిస్థితి తయారై కుటుంబాన్ని వదిలి కొందరు అనంతలోకాలకు పయనమవుతున్నారు. దిక్కులేని గల్ఫ్ బాధిత కుటుంబాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కున చేర్చుకుని సాయం అందిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత సోదరుడిలా వాళ్ల కన్నీళ్లు తుడిచే ప్రయత్నంలో ఉన్నారు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్తున్నారు. పొట్టు చేత పట్టుకుని ఉపాధి కోసం ఎడారి దేశాల్లో దారుణమైన జీవితాలు గడుపుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే మరణిస్తే ఇక్కడి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే ఎడారి దేశాల్లో మరణించిన వారి కుటుంబాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటోంది. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబానికి ఆర్థిక భరోసాను అందిస్తోంది. ఉత్తర తెలంగాణలోని గల్ఫ్ కార్మికుల కుటుంబాలపై ఏబిఎన్ స్పాట్లైట్. ఒకటి కాదు, 2 కాదు, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడే మరణించిన 2000 మంది శవాలు గత 10 ఏళ్లలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాయి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అనుకోని కారణాలతో అక్కడే మరణిస్తే ఇక్కడి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇంటి పెద్ద మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గత 10 ఏళ్లలో ఉత్తర తెలంగాణ నుంచి లక్షల మంది దుబాయ్, సౌదీ, మలేషియా, సింగపూర్, కువైట్, ఒమన్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లారు. ఇక్కడ ఏజెంట్ చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్లిన తర్వాత చేయాల్సిన పని మరొకటి. ఎడారి దేశాల్లో భారతీయ కార్మికుల కష్టాలను ది గోట్ లైఫ్ సినిమా కళ్లకు కట్టినట్లు చెప్పింది. అది సినిమానే అయినా నిజ జీవిత చిత్రం కూడా అలాగే ఉంటోంది. అనుకోని పరిస్థితుల్లో కార్మికులు చనిపోతే వారి శవాలు ఇండియాకు తీసుకురావడం కూడా గగనమైపోతోంది. దీంతో తమ కుటుంబ సభ్యుల చివరి చూపుకు అవకాశం లేక ఆవేదన చెందిన ఘటనలు ఉత్తర తెలంగాణలో కోకొల్లలు. గత 10 ఏళ్లుగా ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ మీనమేషాలు లెక్కపెట్టడం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఒక్క గల్ఫ్ కార్మికుడిని కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదు. బీఆర్ఎస్ మీద గల్ఫ్ కార్మికులు పెట్టుకున్న ఆశల్ని ప్రభుత్వం వమ్ము చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా అమలవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఎడారి దేశాలకు భారీగా కార్మికులు వెళుతూ ఉంటారు. అక్కడ కొందరి జీవితాలు అత్యంత దారుణంగా ఉంటాయి. అప్పులు చేసి ఏజెంట్ల చేతికి లక్షల రూపాయలిచ్చి మోసపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. చివరికి పరిస్థితి బాగాలేక అక్కడే ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి చనిపోయిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటోంది. వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తోంది. జగిత్యాల జిల్లాలో 24 కుటుంబాలను అర్హులుగా ప్రకటిస్తూ వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నారు. సర్వం కోల్పోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు కొండంత అండగా ఉండబోతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రానికి చెందిన అల్లె రామస్వామి 3 నెలల క్రితం గుండెపోటుతో సౌదీలో చనిపోయారు. ఆయనకు 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి ఉన్నారు. 4గురికి వివాహం కాలేదు. ఇంటి పెద్ద చనిపోవడంతో రోడ్డున పడ్డారు. ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చేందుకు తమను ఎంపిక చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భర్త మృతి పట్ల రామస్వామి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. తమ కుటుంబానికి ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులతోనే ఎప్పుడు వచ్చిపోయి అక్కడ జీతాలు సరిగా లేక ఆర్థిక ప్రాబ్లంతోనే ఆయన హార్ట్ గుండెపోటు వచ్చి చనిపోయాడు. నాకు ఇంట్లో బాగా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. 5 లక్షల ఎక్స్గ్రేషియా స్కీమ్ వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. మాకు ఇంకా ఆర్థికంగా మాకు మా పిల్లలు 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి కాబట్టి మాకు బ్రతకడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి మా పిల్లలలో మాకు కొద్దిగా కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. జగిత్యాల జిల్లాలోని గాంధీనగర్ కు చెందిన సింగారపు గంగాధర్ దుబాయ్లో గుండెపోటుతో మరణించాడు. ఇతడికి కొడుకు, బిడ్డ ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కాలేదు. గంగాధర్ భార్య పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఈమెకు ఇల్లు కూడా లేదు.
అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తూనే తమకేదైనా మంచి ఉపాధి కల్పించాలని గంగాధర్ కొడుకు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సహాయం కొండంత అండగా ఉంటుందని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘ నాయకుడు చాంద్ పాషా అన్నారు. నా పేరు సింగారా ప్రీషి. మా నాన్న దుబాయ్లో వర్క్లో ఉండగా చనిపోయాడు. ఈ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అప్లై చేసుకుంటే మాకు అప్రూవల్ అయింది. జీవన్ రెడ్డి గారికి అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా రేవంత్ రెడ్డి గారు బాగా సహకారం అందజేశారు. మా అమ్మ వేస్తేనే మాకు వెళ్తాయి ఇంట్లో. మాకు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లుగా గల్ఫ్ కార్మికులకు న్యాయం జరగలేదు. కనీస ఆర్థిక సాయం కూడా చేయలేదు. అయితే కాంగ్రెస్ సర్కార్ 5 లక్షలు ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో అర్హులైన వారి కుటుంబ సభ్యులకు ఏదైనా ఉపాధి కూడా చూపించాలని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.